టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తా ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇది అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము ఏ రకంగా బరి తెగించి అదే కాకుండా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా, వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా వివరించిందో వార్తలు చూస్తే నిజంగా తెలంగాణ సమాజం గాని యావత్ దేశం గాని ఆశ్చర్యపోతా ఉంది. అనేక భయంకరమైనటువంటి అంశాలు పత్రికల్లో వస్తాయి. ఈ యొక్క ఇది చాలా తీవ్రమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీనియర్ పోలీస్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వాళ్ళు చేసినటువంటి అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటి ఈరోజు దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి. చాలా మంది అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆనాటి ముఖ్యమంత్రి రిటైర్ అయినటువంటి అధికారులకు ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించి వారి నేతృత్వంలో ఈ యొక్క వ్యవహారాన్ని నడిపిన విషయమో మనకందరికీ తెలుసు. ఈ కేసు ఆషామాషి కేసు కాదు. ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము. ఇది ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్య మాత్రమే కాదు, రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం కోసం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రమే కాదు, ఇందులో వ్యక్తిగత గోప్యత, వ్యక్తులకు సంబంధించినటువంటి గౌరవము, సంబంధించినటువంటి నియమాల ఉల్లంఘన కూడా చాలా స్పష్టంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ఈ రకంగా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగా స్వార్థంగా జొరబడి వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. శాసనసభ ఎన్నికల్లో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో, హుజూరాబాద్ శాసనసభ ఎన్నికల్లో, మునుగోడు శాసనసభ ఎన్నికల్లో, ఆ మధ్యలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము
ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తూ వైలేట్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్లను ఇష్టారాజ్యంగా అక్రమ పద్ధతిలో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. మీకు తెలుసు 2020 అక్టోబర్లో జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల్లో ఆ తర్వాత హుజూరాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల ఫోన్లు, మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలో తెలుస్తా ఉంది.